ఓకే. హాయ్ 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 ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకుందామా? సింపుల్గా, చాలా చాలా సింపుల్, ఎవరైనా చేయగలిగారు. ఫస్ట్ హ్యాండ్స్ ఇలా పెట్టుకొని జస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇవి 10 into 3 sets చేసుకుంటే హ్యాండ్స్కి చాలా చాలా మంచిది. అలాగే ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా, మన పైకి 1 2 3 4 5 6 7 8 9 10 ఇది కూడా అంతే, 10 into 3 sets అలా చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. అలాగే మన హ్యాండ్స్ను ఇలా లాక్ చేసి, ఇదిగో ఇలా లాక్ చేసి దీన్ని ఇలా పైకి తీసుకెళ్ళి జస్ట్ ఇలా 1, అలాగే మన పాదాలు కూడా పైకి, కాళ్ళు 2 3 4 5 6 7 8 9 10 ఇలాగా 10 into 3. ఇది కూడా చాలా చాలా మంచిది. మనలో ఎనర్జీ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, చాలా యాక్టివ్గా ఉంటారు. అలా ట్రై చేయండి. ఇది కూడా 10 into 3. మీకు టైం ఉన్నప్పుడు చేసుకుంటూ ఉండండి, చాలా బాగుంటుంది. అలాగే హ్యాండ్స్ ఇలా లాక్ చేసి సైడ్ బెండింగ్స్, ఇలా కొంచెం లెగ్స్ వెడల్పు పెట్టి సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 10 into 3. ఇది కూడా చాలా బాగుంటుంది. హ్యాండ్స్కు, బాడీకి, సైడ్కి అన్నిటికీ చాలా చాలా బాగుంటుంది. అలాగే మన ఒక హ్యాండ్ ఇలా పొట్ట పైన పెట్టాలి, ఇంకొక హ్యాండ్ను అప్ చేయాలి. ఇలా 1 2 సైడ్ బెండింగ్స్ 4 5 6 7 8 9 10 ఈ విధంగా చేస్తే 10 into 3. ఇది కూడా చాలా, కొంచెం ఫస్ట్లో అయితే కొంచెం స్లోగా చేయండి, తర్వాత ఫాస్ట్గా చేస్తే దాని ఎఫెక్ట్ తెలుస్తుంది. అంటే 1 day చేసేసి నేనేదో ఇదైపోవాలంటే కాదు, అట్లీస్ట్ 21 days లేదా 40 days కంపల్సరీ చేయాలి. అప్పుడే మీకు దాని రిజల్ట్ తెలుస్తుంది. అలాగే సింపుల్గా దీన్ని కటి చక్రాసనం అంటారు. ఎలా అంటే ఇలా నిల్చుంటాం కదా, నిల్చున్న చోటనే మన హ్యాండ్ను, ఈ హ్యాండ్ ఇటువైపు పెట్టి, ఈ హ్యాండ్ బ్యాక్ సైడ్ పెట్టి, ఎటువైపు హ్యాండ్ పట్టుకున్నామో అటు సైడ్ మొత్తం బెండ్ అవ్వాలి. ఇలా ఎంతవరకు బెండ్ కాగలిగితే, తిరగగలిగితే అంతదే. ఇలా కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది మెడ నరాలకు, భుజం, చాలా మందికి ఇక్కడంతా వెడల్పు అవుతుంది కదా, ఈ వెడల్పైన భాగాలు తగ్గడానికి. అలాగే ఇటు సైడ్ కూడా ఇలా హ్యాండ్ ఇలా పెట్టుకోవాలి. ఈ హ్యాండ్ను బ్యాక్ సైడ్ పెట్టి ఇలా మనం తిరిగేటప్పుడు నడుము కూడా ట్విస్ట్ అవుతుంది. మన హ్యాండ్ అన్నిటికీ ఇది చాలా 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 మంచిది. నెక్ నరాలకు చాలా మంచిది. 1 2 3 4 5 6 7 8 9 10 రిలీఫ్. ఇది కూడా 10 into 3 అంటే 3 times 10 10 చేసుకుంటే చాలా 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 బాగుంటుంది. అలాగే సింపుల్గా లెగ్స్ ఇలా పెట్టి ఒకటి సైడ్ బెండింగ్స్ చేద్దాం. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఇది కూడా అంతే, 10 into 3. అలాగే
ఇలాగే సైడ్ ఉంటూ ఒక్క సైడ్కే బెండ్ అవ్వాలి. ఫస్ట్ ఇలా బెండ్ అయ్యి ఈ హ్యాండ్ను అప్ చేయాలి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 రిలీఫ్. మళ్ళీ నెక్స్ట్ ఇటు సైడ్కి బెండ్ అయ్యి 1 2 3 4 5 6 7 8 9 10 రిలీజ్. ఇలా అయిన తర్వాత మన బాడీని మనం బ్యాలెన్సింగ్ చేయగలుగుతున్నామా లేదా అని వృక్షాసన్ అంటారు దీన్ని. ఇలా మన కాళ్ళను ఇలా పెట్టి బ్యాలెన్సింగ్, మనకు ఫస్ట్ రానప్పుడు వాల్కు ఇలా పెట్టి ఇలా వాల్కు పెట్టి ఫస్ట్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఇలా అని బ్యాలెన్సింగ్ చేయాలి. ఆ తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ అనదర్ లెగ్. ఇది కూడా అంతే. బ్యాలెన్సింగ్ అనేది ఫస్ట్ రావాలి. మనకు బ్యాలెన్సింగ్ వచ్చే వరకు ఇలా ఉండొచ్చు. ఆ తర్వాత స్లోగా ఇలా, ఆ తర్వాత మళ్ళీ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఇవి కూడా అంతే. 10 into 3 ఇలా చేయడం వలన మనకే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, లెగ్స్లో స్ట్రెంగ్త్నెస్ ఉంటుంది. చాలా చాలా మంచిది ఇది. ట్రై చేయండి. అలాగే ఇప్పుడు అందరూ బాధపడేది పొట్ట. మన పొట్ట తగ్గడానికి ఈ త్రికోణాసనం కూడా చాలా యూజ్ అవుతుంది. ఇలా హ్యాండ్స్ పెట్టి ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఇది కూడా 10 into 3. అలాగే మన పొట్ట తగ్గడానికి ఇంకొక సింపుల్ ఎక్సర్సైజు, మన లెగ్స్తో ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. వేరియేషన్స్ చాలా ఉన్నాయి. జస్ట్ చేతులు కిందికి వెళ్ళకుండా ఇలా 1 2 3 4 5